హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024లో నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలవడంతో పాయింట్స్ టేబుల్ మళ్ళీ చాలా క్లిష్టంగా మారిపోయిందని చెప్పొచ్చు. ప్లే ఆఫ్ వెళ్ళడానికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ అయితే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ వెళ్ళిపోయినట్లే. వాళ్ళ 7 మ్యాచ్లో ఇంకొక 2 గెలిస్తే సరిపోతుంది. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ కూడా దాదాపు అంత దూరం వెళ్ళినట్లే ఆల్మోస్ట్. అండ్ ఇవాళ మ్యాచ్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఉంది. ఈ మ్యాచ్ కోసం చూసేవారంతా వీడియోని లైక్ చేయండి అండ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో ఇవాళ మ్యాచ్లో మీరు చూసినట్లయితే ఈ ఎస్ఆర్హెచ్ గెలిస్తే బిగ్ అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్కి ఉంటుంది అండ్ డీసీ గెలిస్తే వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ని చాలా భారీ తేడాతో ఓడించి పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్కి వచ్చేశారు. నెంబర్ 1లో రాజస్థాన్ రాయల్స్ ఉంది, నెంబర్ 2 కోల్కతా నైట్ రైడర్స్ ఉంది, నెంబర్ 3 సిఎస్కే 7 మ్యాచెస్లో 4 గెలిచి ఉంది, నెంబర్ 4 ఎస్ఆర్హెచ్ 6 మ్యాచ్ల్లోనే 4 గెలిచింది. సో ఒక్క గెలుపుతోని ఎస్ఆర్హెచ్ నెంబర్ 2కి వెళ్ళిపోతుంది. రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచ్లో 6 విన్స్కి కింద 7 మ్యాచ్లో 5 విన్స్తో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా గెలిచినట్లయితే వాళ్ళకు 8 మ్యాచెస్లో 4 విన్స్తోని మంచి అడ్వాంటేజ్లోకి వస్తారు. ఇది మ్యాచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ 2 టీమ్స్కి అని చెప్పొచ్చు. లక్నో సూపర్ జెయింట్స్ కూడా గెలిచింది, 7 మ్యాచ్లో 4 విన్స్ అయ్యాయి. అండ్ ఎస్ఆర్హెచ్కి అయితే 6 మ్యాచ్లు ఆడారు, 4 గెలిచారు ఆల్రెడీ. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళకి గెలిచినట్లయితే చాలా ప్రెషర్ తగ్గుద్ది ఎస్ఆర్హెచ్ మీద. అండ్ ఇవాళ పిచ్ కూడా బ్యాటింగ్ వికెట్ 200 రన్స్ కొట్టే వికెట్లా చెప్తున్నారు దాదాపు. అండ్ ఎస్ఆర్హెచ్లో బ్యాట్స్మెన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్లో బౌలర్స్ అయితే ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మొదలైన వారంతా మంచి ఫామ్లోకి వచ్చారు. సో చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళ సన్ రైజర్స్ హైదరాబాద్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ టోటల్ ఇంతకుముందు మ్యాచ్లో ఉన్న టీంతోనే వాళ్ళు వస్తారు. కాకపోతే ఉనాడ్కట్ ప్లేస్లో ఏదైనా చేంజ్ చేసి ఎవరైనా స్పిన్నర్ను తెస్తారా లేకుంటే ఇంకెవరైనా తెస్తారా అని కాస్త ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎందుకంటే 4 ఫాస్ట్ బౌలర్స్తోని వెళ్తున్నారు. అందులో ఫాస్ట్ బౌలర్స్కి బాగానే ఎకానమీ కూడా ఇస్తున్నారు, ఉనాడ్కట్ అయినా అండ్ భువనేశ్వర్ కుమార్ అయినా. సో ఇంకో స్పిన్నర్ని ఎవరైనా దింపుతారా జాతవేద్ లేకపోతే ఇంకెవరినైనా అనేది చూడాల్సి అయితే ఉంది. సో ఇవాళ మ్యాచ్లో అయితే గెలిచిన టీంకు భారీ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటింగ్లో కూడా ఇవాళ మళ్ళీ ఒక పండుగ లాంటి బ్యాటింగ్ చూడడానికి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని అయితే లైక్ చేయండి.